ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఆయనే కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా నాలా చట్టం రద్దు చేసే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ రద్దు చేసిన తర్వాత ఈ వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర అవసరాలకు మార్చేలా అనుమతులకు అభివృద్ధి ఛార్జీలు ఎంత వసూలు చేయాలి, దానిలో స్థానిక సంస్థలకు ఎంత కేటాయించాలి అన్న విషయంలో అయితే చర్చ జరిగిందట. ఈ నేపథ్యంలో 4% అభివృద్ధి ఛార్జీలు వసూలు చేయాలి అనేది మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ వసూలు చేసిన డబ్బులు తమ శాఖకు కేటాయించాలి అని చెప్పి అయితే కోరారంట. గ్రామీణ ప్రాంతాల పరిధిలో వసూలు చేసే మొత్తాన్ని పంచాయతీలకు ఇవ్వాలి, తద్వారా పంచాయతీలు బలోపేతం అవుతాయని కూడా సూచించారట. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించారు అనేది, అందుకు తగ్గట్టుగా మార్గదర్శకాలు కూడా రూపొందించాలి అని చెప్పి అధికారులను ఆదేశించారు. వాస్తవానికి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది అంటే ఏ శాఖకు సంబంధించిన డబ్బులు అలాగే దేనికి కేటాయించిన ఆ కేటాయింపులు దానికే ఖర్చు చేయాలి అనేది, దాన్ని డైవర్ట్ చేయకూడదు అనేది. గతంలో ఏదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు డైవర్ట్ చేశారు, అందుకే మౌనంగా ఉన్నారని రూమర్స్ వచ్చినాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నాలా చట్టం రద్దు చేసిన తర్వాత ఇప్పుడు 4% ఛార్జీ అయితే వసూలు చేస్తారు అభివృద్ధి ఛార్జీలు. అవి ఖచ్చితంగా పంచాయతీలకే నేరుగా కనుక అందజేస్తే ఆ 4%, ఎందుకంటే ఆ గ్రామాల్లో వసూలు చేసే డబ్బులు కాబట్టి ఆ గ్రామ పరిధిలో అభివృద్ధి అయితే బాగా జరుగుతోంది, ఆ డబ్బులు మాకే ఇవ్వాలి, మాకే ఖర్చు చేయాలి, మేమే ఖర్చు చేస్తాం అనేది ఆయన ఓపెన్గా అడిగారంటే దానికి సానుకూలంగా స్పందించారు. మరి ఏం జరుగుతుందనే చూడాలి.